ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి జయ జయ సాయి షిరిడి సాయి జయ జయ సాయి షిరిడి సాయి జయ జయ సాయి శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య నామం అవతారక మంత్రం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం జోగి ఓలె భిక్షాటన చేసి పాపాలకు జోలె పట్టే భిక్షు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నీటితోనే జ్యోతులు వెలిగించి తిరిపించెనులే జ్ఞాన చక్షువు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి రగిలే ధునిలో చేతులు ఉంచి పసిపాపను ఆదుకొన్న ఆత్మబంధు శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సేవించిన రోగుల దీవించి వైద్యో నారాయణో హరియే నిలిచాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జన్మనిత్సు తల్లికే ఊపిరులూది పునర్జన్మ ప్రసాదించినాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి తిరగలి విసిరి వ్యాధిని కసిరి ఆపదనే తప్పించిన దీనబంధు శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం ఎక్కడయ్యా సాయి ఏడనున్నావోయి నడవలేకున్నాను ఎదురు పడవోయి నిన్ను చూడంది నా మనసు కుదుట పడదోయి ఎప్పుడు చూసిన ఆత్మ ధ్యానమే గాని నీ ఆకలి నీకు పట్టదా ఏ జన్మ బంధమో మనది ఏ నాటి రుణమో ఇది పట్టవయ్యా సాయి
రూపం తన ప్రతిరూపమని మృగాలకి మోక్షమిచ్చే మౌని పెను తుఫానులే విరుచుకు పడగా భీతిల్లిన జనులు పరుగులిడగా ఆగిపొమ్మని ఆజ్ఞాపించిన గోవర్ధన గిరిధారి షిరిడి పుర విహారీ మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్ధుడవుతాడని గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి మమ్ము సాకావు మా సాయి వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్నీ ఒకటంటివి నిన్ను పూజించ తగునంటివి మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి మాలో కలతల్ని మాపేస్తివి మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం ఇచ్చు మేలైన పై జన్మం రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరు జన్మ ఇచ్చావయ్యా వారి బాధల్ని మోసావయ్యా ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో నువ్వు ఏనాటి దైవానివో ఈ ద్వారకమాయి నివాసమాయే ధన్యులమైనామయ్యా మాకు దైవమై వెలిశావయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా తరించినామయ్యా మేము తరించినామయ్యా తరించినామయ్యా మేము తరించినామయ్యా सबका मालिक एक है सबका मालिक एक है सबका मालिक एक है। ఒక్కడే సూర్యుడు
ఒక్కడే చంద్రుడు, ఒక్కడే ఆ దేవుడు. రాముడే దేవుడని కొలిచింది మీరు, యేసునే దైవమని తలచింది మీరు. అల్లాని ఎలుగెత్తి పిలిచింది మీరు, ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా, ఏ తీరుగా ఎవరు పూజించినా, ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. కాషాయ ధ్వజమునెత్తి ప్రణవ గంగ కలకలలను హిందూ మతమన్నావు నీవు, ఆకుపచ్చ కేతనాన చంద్రవంక తళతళలను ఇస్లాము అన్నావు నీవు. శిలువ పైన యేసు రక్త కన్నీళ్లతో ఎదలు తడిసి క్రైస్తవమని అన్నావు నీవు. బౌద్ధమని జైనమని సిక్కువని మొక్కుకునే పలుగుండెల పలుగొంతుల పలుకేదైనా, ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. రాజు పేద భేదమెప్పుడు చూపబోదుగాలి, అది దేవదేవుని జాలి. పసిడి మేడని పూరి గుడిసెని భేదమెరిగి కురియబోదు ఆనా, అది లోకేశ్వరేశ్వరుని కరుణ. సాటి మానవాళి హృదయ ఆలయాల కొలువు తీరి ఉన్నాడు ఆ స్వయం భువుడు. కులం వని మతం వని జాతులని భ్రాంతి విడు, ప్రతి అణువున తన రూపమే ప్రతిబింబముగా, ప్రతి జీవిని పరమాత్మకు ప్రతిరూపముగా, ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. శరణం శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం.
కరుణించాడు విఘ్నేశ్వరుడై. పిల్ల పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై. తిరగలి చక్రం తిప్పి వ్యాధినే అరికట్టాడు విష్ణు రూపుడై. మగల్సా శ్యామాకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు, ధన్యుల చేశాడు. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను ఆదరించే తాననాథనాథుడై. అజ్ఞానం అలుముకొన్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై. వీధి వీధి భిక్షమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై. పుచ్చుకొన్న పాపములను ప్రక్షాళన చేసి కొనెను దౌత్యక్రియ సిద్ధితో శుద్ధుడై. అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై. జీవరాశులన్నిటికీ సాయి శరణం, దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం. ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం. భక్తికి సాయే శరణం, ముక్తికి సాయే శరణం. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే.
మంగళహారతి అందరూ తీసుకొని 2 హారతులు ఇవ్వడం జరిగింది. మా హారతి తీసుకుని అందరూ కూడా కూర్చొని దర్శనం చేసుకునే వాళ్ళు చేసుకోండి. 1 గంటకి మధ్యాహ్న హారతి ఇద్దాం. అన్నప్రసాదం స్వీకరించే వాళ్ళు స్వీకరించవచ్చు. ఎందుకంటే వాళ్ళ దర్శనం అత్తగారు మన గుడికి ఎంతో సేవ చేసినటువంటిది. వీళ్ళ కుటుంబం అంతా కూడా సేవాదారులు ధరించినటువంటి వారు. వారికి వారి కుటుంబానికి బాబా అనుగ్రహం కలగాలని కోరుకుంటూ सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्रीमद अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। साईनाथ महाराज की जय। साईनाथ महाराज की जय। అలాగే మరి ఒక దాత నారాజు నాగేశ్వరరావు గారు మనకి 10,116 ఇచ్చున్నారు. వారిని కూడా శ్రీరామ జయ రామ రమణీయ నామ రఘురామ. శ్రీరామ జయ రామ రమణీయ నామ రఘురామ. శ్రీరామ జయ రామ రమణీయ నామ రఘురామ. రామనవమి చెప్పింది రామకథాసారం. శ్రీరామనవమి చెప్పింది రామకథాసారం. ఊరువాడ సంబరం ఊరువాడ సంబరం
చిందేసింది అంబరం రామనవమి జయ రామనవమి శ్రీరామనవమి చెప్పింది రామకథాసారం దశరథుని ఇంట రామరూపమున కౌసల్య కడుపు పండెను విశ్వామిత్రుని వెంట దాశరథి విశ్వశాంతి విలసిల్లెను పాదధూళితో రాయిని రమణిగా మార్చెను మంగళధాముడు శివధనువు విరిచిన వధువును సీతను చేరను రాముడు రామనవమి చెప్పింది రామకథాసారం తండ్రి మాటకే విలువ తెలిపింది దండకారణ్య పయనము మాయలేడితో మలుపు తిరిగింది మాధవదేవుని ప్రయాణము వానర సేనలు వారధి కట్టక వారిధి దాటెను నరవరుడు రణశిరమున రావణు కూర్చి పట్టాభిరాముడాయ రఘురాముడు దేవతా సన్నిధి నీవే సమర్థ సద్గురు షిరిడి సాయి రామ 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 రామనవమి చెప్పింది రామకథాసారం జై శ్రీ షిరిడీనాథ సాయి దేవా ప్రభో శ్రీమన్మహాదేవ దేవేశ శిరిడీశ సాయీశ వాగీశ నాగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహి మా పాహి మా బృందారకానేక సందోహ సంసేవ్య సారూప్య సామీప్య సాయుజ్య సామ్రాజ్య సంధాయక వేద వేదాంగ సర్వార్థ వాక్యార్థ సంభావనాధూర్య జేగీయమాన ప్రతాప చిత్స్వరూప శశి సూర్య నేత్రాగ్ని తేజోస్వరూప విశ్వవిఖ్యాత రూప సాయి దేవా పాహి మాం పాహి మాం దీనాలి దీనార్తి రోగార్తి విచ్ఛేదన భవ్య దివ్యౌషధ ప్రభావ అచింత్య స్వరూప ఆనంద సంధాయక బహుజన్మ ప్రారబ్ధ బాధా వినిర్ముక్త సాద్గుణ్య
శ్రీ షిరిడి బాబా ప్రభో పాహిమా పాహిమా. దేవాధిదేవా సమస్తంబు కల్పింప పాలింప దూళింపగా పెక్కు దివ్యావతారంబులంబొందు నీ పాద పంకేరు హధ్యాన పారీణ సుస్వాంతులయ్యప్పు భక్తాళి నింబ్రోవవే. దేవతా చక్రవర్తి శ్రీ ద్వారకామాయి వాస శ్రీ షిరిడి బాబా నమస్తే నమస్తే నమః. సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమ పదంలా దొరికెనులే ఓ ప్రభుని చరణ సేవా ప్రభుని చరణ సేవా. సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమ పదంలా దొరికెనులే ఓ ప్రభుని చరణ సేవా ప్రభుని చరణ సేవా. సాయి దేవా సాయి దేవా సాయి దేవా. నీ పద సన్నిధి నిలువని నాడు నీ పద సన్నిధి నిలువని నాడు నిలువదు నిలువదు నా ప్రాణం మునిమౌళి నీ సంకీర్తనమే మునిమౌళి నీ సంకీర్తనమే మణిమయ సోపానం ఆది మోక్షానికే ధ్రువా ఆది మోక్షానికే ధ్రువా. సాయి దేవా సాయి దేవా సాయి దేవా.
14న యుఎస్ వెళ్తున్నాను. వెళ్ళేలోపు అంటే నేనని కాదు, డబ్బులన్నీ నేను వాడాను కాబట్టి వచ్చినటువంటి కలెక్షన్ అంతా కూడా సేవాదళ సభ్యులు కలెక్ట్ చేసినటువంటి డబ్బు అంతా కూడా మరి బ్యాంకులో వేయటం, కొంత ఇంకా కొంచెం వేయాల్సినవి ఉన్నాయి. వాటిని ఖర్చులకు వాడుతూ ఉన్నాం. సుమారు 20 లక్షల రూపాయల బడ్జెట్తో ఇది మొదలెట్టాం. 20 లక్షలు అవుతుందని, 10 లక్షలు కుంభాభిషేకానికి, 10 లక్షలు మన వార్షికోత్సవాలకి అవుతుందని, గుడికి పెయింట్ చేపిద్దాం అంటే 6 లక్షలు అవుతుందని ఎస్టిమేషన్ వస్తే ఈ సంవత్సరం చేయలేమేమోనని ఆగాము. ఒక మండపం ఒక్కదానికి వేసాం. పాక్షికంగా గుడి చుట్టూ ఏదో రిపేర్లు లాగా అన్నీ చేయించాం. లోన కూడా పెయింట్లు వేయించాం, చాలా వర్క్ చేయించాం. అవన్నీ కలిపి 20 లక్షలు సుమారుగా అంత అవుతుంది. ఆ లెక్కలన్నీ కంప్లీట్ చేసి టెంటేటివ్గా ఒక రఫ్ ఫిగర్స్ తయారు చేసి వీలైతే అంటే ఇంకా అది మీకు ముందుగా చెప్తున్నాను, ఇంకా మేము మెసేజ్ పెడతాము. ఫోన్లు కూడా కొంతమందికి చేయడం జరుగుతుంది. గురువారం నాడు సమావేశం అవుదాము. మీరు వెళ్ళే లోపల లెక్కలు చెప్పేసాను. కొంతవరకు టైపింగ్ అవన్నీ చేసిన తర్వాత వార్షికోత్సవం లెక్కలు అన్నీ చూద్దాం. ఈ లెక్కల విషయం అనేది ఒక పాయింట్ ఏంటంటే, అయ్యగారు వచ్చే వరకు ఎవరైనా అయితే ఇప్పుడు రోజులు ఎక్కువ సమయం ఆఫీస్లోనే ఉంటున్నాం, గుమస్తా ఉంటాడు. మీరు కలెక్ట్ చేశారు డబ్బుల్ని, ఒక 10 లక్షలు కలెక్ట్ చేశారు. బాధ్యతగా ఖర్చు పెట్టి బాధ్యతగా లెక్క చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఎంతో ఉంటుంది. కాబట్టి స్వామివారి డబ్బు, అది ప్రజల డబ్బు, ఎవరికి ఏ అనుమానం వద్దు అని నేను చెప్తున్నా. బయట కొన్ని చిన్న విషయాలు వినపడతా ఉన్నాయి, వాటికి ఆస్కారమే వద్దు. ప్రతి రూపాయి బ్యాంకులోకి వెళ్తుంది. ప్రతి రూపాయి చెక్కు ద్వారా డ్రా చేస్తున్నాము. ఆ డ్రా చేసేటప్పుడు చెక్కు 2 సంతకం చేస్తారు. ప్రెసిడెంట్, ట్రెజరర్ కానీ, ప్రెసిడెంట్, సెక్రటరీ కానీ, ట్రెజరర్, సెక్రటరీ కానీ, ముగ్గురులో ఏ 2 సైన్ చేయాలి. ఆ డ్రా చేసిన అమౌంట్ ఇవాళ 1 లక్ష డ్రా చేస్తే అది ఎందుకు ఖర్చు పెట్టామో ఇమీడియట్గా గుమస్తా గారు డే బుక్ రాస్తాడు. గడిచిన 2 సంవత్సరాలకి మొన్నే ఆడిట్ చేయించి, ఆడిటర్ దగ్గర ఆడిట్ చేయించి ఇన్కమ్ ట్యాక్స్లో ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు జరిగిపోయిన సంవత్సరానికి మొన్న మార్చి వరకు జరిగిన దానికి రేపు జూన్ లోపు మళ్ళీ దాన్ని ఆడిట్ చేయించి ఫైల్ చేస్తాం. మారుతి గారు Sarva